హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ డిఓ డైట్ బీఈడి లెక్చరర్లకు సంబంధించి నోటిఫికేషన్ పూర్తిగా లైన్లో ఉంది. ఏ టైంలోనైనా సరే ఈ వరుస క్రమంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు తెలుసు, టీజీపీఎస్సీ చెప్పా పెట్టకుండా నోటిఫికేషన్లు వేస్తుంది. ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్ రావడం జరిగింది. టీజీపీఎస్సీ కూడా ప్రపంచం మొత్తం పడుకున్న తర్వాత కేవలం విజేతలు మేల్కొన్నప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ లైన్లో ఉన్నారా? ఎందుకంటే ఈ నోటిఫికేషన్లు అనేటువంటివి చాలా రేర్, ఇది అరుదుగా వస్తున్నటువంటి నోటిఫికేషన్స్. దాదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్. ఇవి చాలా గొప్ప ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు. అధికారిగా ఉండాలంటే ఖచ్చితంగా అహోరాత్రులు శ్రమించాల్సిందే. ఎందుకంటే మంచి పొజిషన్, గొప్ప పొజిషన్లో ఉండాలంటే మన పొజిషన్ ఎప్పుడు కూడా కూర్చొని పుస్తకాల ముందు ఉండాల్సిందే, ఎక్కువ రోజులు చదవాల్సిందే. పెద్ద ఉద్యోగం, గొప్ప ఉద్యోగం, ఆర్డర్ వేసే ఉద్యోగం, శాసనాలు చేసే ఉద్యోగం, ఇవి ఉద్యోగాలు కాదు. ఇవి మనకు శాసనాలు చేసే బ్రహ్మాస్త్రాలు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇంకా మొదలు పెట్టని వాళ్ళు మరి ఇప్పటికే విజేతలందరూ కూడా మొదలు పెట్టారు. మరి పెద్ద ఉద్యోగం, మరి భారీ ఉద్యోగం, ఆర్డర్ వేసే ఉద్యోగం, శాసనాలు చేసే ఉద్యోగాలు, ప్రమోషన్లు ఉన్న ఉద్యోగాలు, గుర్తింపు తెచ్చే ఉద్యోగాలు. కాబట్టి మరి చూస్తే కనుక పెద్ద ఉద్యోగాలు కాబట్టి పెద్దగానే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇది బాధ్యత గల ఉద్యోగాలు కాబట్టి మనం భారీగా చదవాల్సిన అవసరం ఉంది, బరువుగా కాకుండా. మరి స్వల్పంగా అల్పంగా చదివి ఈ ఉద్యోగాలను ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే నోటిఫికేషన్ తిరుపతి లైన్లో ఉన్నట్టే, ఎప్పుడైనా వారు వదలవచ్చు. కాబట్టి ఎప్పుడు వదులుతారో అనే కంటే ముందుగా మనకి ఎంత తెలుసు, మనకి ఏమి నేర్చుకున్నాం, సిలబస్ ఏమిటి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ ఆల్రెడీ మనకు తెలిసిపోయినట్టే. అంటే ఈ తెలిసిపోయినటువంటి జనరల్ స్టడీస్ మనకు మనం ఆల్రెడీ దీనికి సంబంధించి పూర్తిగా ఏమి చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి, మనం ఉచితంగా పీడిఎఫ్లు, పుస్తకాల కవర్ పేజీలతో సహా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటే వాళ్ళు సీరియస్గా ఉండాలి. మరి ఏ స్వల్ప మార్కులు చూడండి. మరి ఏజ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఏజ్ గురించి బాగా గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాలు 98లో వచ్చింది మనకు డైట్ నోటిఫికేషన్, బీఈడి లెక్చరర్ నోటిఫికేషన్. అదే డిప్యూటీ డిఓ వచ్చేసి మనకు 20 సంవత్సరాలు దాదాపుగా. కాబట్టి ఏజ్ పెంచే అవకాశం ఉంది. మరి ఎందుకంటే మనం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరొక విషయం ఏంటంటే, మేజర్గా వీటికి సంబంధించి చాలామంది అడుగుతున్న ప్రశ్న, మరి ఏజ్ పెంచుతారా పెంచరా అన్నప్పుడు మన ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి. మరి దీంట్లో మేజర్గా తీసుకుంటే ఓటీఆర్ కూడా చాలా తక్కువ మంది అప్డేట్ చేసుకున్నారు. ఓటీఆర్ చేసుకున్న వాళ్ళకి అవకాశం అని టీజీపీఎస్సీ పెద్దలు 3 సార్లు మన గడువునిచ్చినప్పటికీ కూడా. కాబట్టి మనం సీరియస్గా తీసుకోలేమో అని అనుకుంటే కనుక ఏజ్ పెంచే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి దీనికి బాగా ఎవరు అంటే ఈ యొక్క విద్యా వ్యవస్థ పైన పట్టు ఉండి, ఎడ్యుకేషన్ పేపర్ల పైన పట్టు ఉండి, అటు జనరల్ స్టడీస్ పైన పట్టు ఉన్న వాళ్ళు బాగా సాధించగలరు. మరి దీంట్లో చూస్తే చిన్న మార్పులు అంటే మీకు తెలుసు, డిప్యూటీ డిఓకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2 పేపర్లు పెడితే ఇక్కడ ఒకే పేపర్ పెట్టే అవకాశం ఉంది. జనరల్ స్టడీస్ సేమ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మీకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ అంతా కూడా తెలిసిపోయింది, అదే ఉంటుంది భవిష్యత్తులో కూడా. మరి చాలామంది క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. మేము డిస్టెన్స్లో చేసాం, మాకు పీజీ అంటున్నారు, బీఈడి అంటున్నారు. నేను మళ్ళీ అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందంటే ఎక్కువ మందికి అవకాశం రావాలి. మరియు కాబట్టి అంతేకాకుండా గ్రూప్ 1 లాంటి పోస్టులకు ఖచ్చితంగా డిగ్రీ ఉంది. కాబట్టి డిప్యూటీఓ కూడా డిగ్రీ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పలేం కాబట్టి, ఏది కూడా చెప్పరు కాబట్టి అనుకుంటున్నాను. మరొక విషయం, దీంట్లో డైట్ బీఈడి లెక్చర్కి సంబంధించి పీజీ తర్వాత ఎంఈడి క్వాలిఫికేషన్స్. చాలామంది అనుకుంటున్నటువంటి ప్రశ్న, మరి అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి కాబట్టి తెలుగు పోస్టులు ఉండవేమో అనుకుంటారు. కాదు. మరి రాష్ట్ర భాష తెలుగు కాబట్టి తెలుగు పోస్టులు భారీగానే ఉండవచ్చు. ఖేలో భారత్, ఫిట్ ఇండియా కాబట్టి మన భారతదేశం పూర్తిగా మోడీ గారు అనేక పథకాలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు కూడా ఉండవచ్చు. ఉర్దూ 2వ అధికార భాష కాబట్టి అది కూడా ఉర్దూ పోస్టులు ఉండవచ్చు. ఫిలాసఫీ, సైకాలజీ కూడా ఉండవచ్చు. అన్ని సబ్జెక్టులపై డైట్ బీఈడీలో అన్ని సబ్జెక్టులపై పూర్తిగా పోస్టులు ఉంటాయి.
మళ్ళీ లాంగ్వేజెస్లో ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. మరి అదేవిధంగా మేజర్గా తీసుకుంటే మరి సీనియర్ లెక్చరర్స్ అంటే ఏమిటి, బీఈడీ లెక్చరర్స్ అంటే ఏమిటి, మరి ఇక్కడ చూస్తే బీఈడీకి పిహెచ్డి నెట్ ఉండవచ్చు. మరి అలైడ్ సబ్జెక్ట్ మిగతా ఏ సబ్జెక్టులో మీరు పీజీలో కనుక మీరు నెట్ సెట్ క్వాలిఫై అయినా సరే ఖచ్చితంగా ఇది మనకు అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మరి ఉర్దూ కూడా అన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎడ్యుకేషన్ సబ్జెక్టులు ఉంటాయి. ఎడ్యుకేషన్ అంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, ఇక్కడ ఫిలాసఫీ. అది ఎడ్యుకేషన్ అంటే అలైడ్ ఫిలాసఫీ సైకాలజీ కలిపి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ అంటారు. ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో పోస్టులు ఉంటాయి, ప్రతి సబ్జెక్టుకి పోస్టులు ఉంటాయి. సైన్స్, సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఉర్దూ మీడియం కూడా కీలక రోల్ పోషిస్తుంది. ఈసారి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలక రోల్ పోషిస్తుంది. అన్ని సబ్జెక్టులలో పూర్తిగా పోస్టులు ఉండే అవకాశం ఉంటాయి. ఇది మన గతంలో వచ్చినటువంటిది. కొన్ని డైట్ లెక్చరర్స్ తగ్గే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం కంటే ఇప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ఇటు పోనా ఈ ఫిగర్ అనేటువంటిది రీచ్ అవుతుంది. ఈ ఫిగర్ ఏమి చిన్న ఫిగర్ కాదు, చాలా పెద్ద ఫిగర్. మనం ఈ ఫిగర్లో లేకపోతే మనం ఫిగర్లో ఉండం. యాక్చువల్గా చాలామంది మేము సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ సెలవు లోపల పూర్తి కావాలి, సెలవులు పెట్టుకున్నాము. కొంతమంది మరి సెలవు పెట్టుకున్నదే చదువుకున్నారు కాబట్టి మరి చదువుకోండి. మరి ఇలాంటి సమయంలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పిన సమయంలో కూడా ఇంకా సమయం పెరిగితే నోటిఫికేషన్ ఆలస్యం అయితే ఒక్కొక్క 10 మార్కులు పెంచుకుంటూ పోవచ్చు, రివిజన్ చేసుకుంటూ పోవచ్చు అనే విషయాన్ని గమనించాలి మీరు ఖచ్చితంగా. మరి ఈ లెక్చరర్లు పోస్టులు కానివ్వండి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ పోస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, దీంట్లో తేడా లేదు. మరి ఏజ్ విషయానికి వస్తే మీకు తెలుసు, ప్రభుత్వ పెద్దలు, ఎడ్యుకేషన్ పెద్దలంతా కూడా ఫిన్లాండ్ టూర్లో ఉన్నారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. వారు వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి అధికారికంగా పెద్దలందరూ కూడా వచ్చేసారు కాబట్టి దాదాపుగా దీనిపైన ఈ నిర్ణయం ఏ సమయంలోనైనా సరే వెలువడవచ్చు. కాబట్టి మన ఆశయం బలంగా ఉంది, పెద్ద జాబ్ కొట్టాలని, పెద్దగా జాబ్ కొట్టాలని, కానీ భారంగా ప్రిపరేషన్, స్వల్పంగా అల్పంగా ప్రిపరేషన్ ఉంది. నువ్వు అనుకున్న టైంలోనే నోటిఫికేషన్ వేయాలి, నీ సెలవులకు తగ్గట్టు వాళ్ళు వేయరు, రైట్. కాబట్టి ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం, ఎక్కువ పుస్తకాలు చదవాలి. దీనికి సంబంధించి కోర్సు ఉంది. దీంట్లో జనరల్ స్టడీస్ కూడా ఏ పుస్తకాలు చదవాలి, ఏ అకాడమీ పుస్తకాలు చదవాలి, ఏవి సక్సెస్ఫుల్, తర్వాత కరెంట్ అఫైర్స్ ఏమిటి, ఇంగ్లీష్ ఏమిటి, పూర్తిగా ఉచితంగా పెట్టడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలు మీకు చెప్పాను, చాలా ప్రమోషన్ ఎక్కువ, చాలా బాధ్యత, చాలా హోదా. మీరు ఎప్పుడే కానీ చిన్న చిన్న ఉద్యోగాల వైపు చూడకండి. ఉద్యోగాలు మనం ఇచ్చే పొజిషన్లో ఉండాలి, తీసేసే పొజిషన్లో ఉండాలి. కానీ చేసే పొజిషన్లో కంటే ఇవి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లు. మరి ఇక్కడ చూసుకుంటే మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ పైన చాలా పట్టు ఉండాలి. డైట్ బీఈడీ లెక్చర్లకు కూడా ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది. మరి డైట్ లెక్చరర్ పోస్టులు, బీఈడీ లెక్చరర్ పోస్టులు మొట్టమొదటిసారిగా వస్తున్నాయి. బీఈడీ లెక్చరర్ ఈక్వల్ టు యూజీసీ స్కేల్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ స్కేల్. మరి చాలా తక్కువ మంది ఉంటారు. జిల్లాకు ఒక డైట్ కాలేజీ ఉంటుంది. రాష్ట్రం మొత్తం కూడా 3 కాలేజీలు ఉన్నాయి, బీఈడీ కాలేజీలు. అంటే మీరు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, ఈజీగా మిమ్మల్ని గుర్తుపడతారు. మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే పోస్ట్ మీకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి. కాబట్టి దీంట్లో సిలబస్ ఏంటి, ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చేసి సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకాలజీ ఎడ్యుకేషన్, స్టార్ట్స్, ఐసిటీ, ఇవే ఉంటాయి. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. హెచ్డబ్ల్యూలో ఎవరైతే రాసి ఉన్నారో మీరు గత ప్రశ్నాపత్రాలు చూస్తే కనుక చాలా కఠినంగా ఉంటాయి, భాష అర్థం కాదు. అది ఎక్కువ సార్లు కనీసం 1000 టెస్టులు ప్రాక్టీస్ చేస్తే కనుక, అవి కూడా కఠినంగా, కఠోరంగా ప్రాక్టీస్ చేస్తే కనుక మాత్రమే ఈ ఉద్యోగాలు సాధ్యం. ఇది అవకాశాలు అనేటువంటివి అదృష్టం కాదు, ఇది అవకాశం. మరి కాబట్టి ఎప్పుడు ఉంటుంది, ఏ నిమిషం వస్తుంది, ఏ రోజు వస్తుంది అనేటువంటిది ఇక్కడ మన ఛానల్లో చెప్పబడదు. ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడదు. ఇక్కడ కేవలం భవిష్యత్తు చెప్పబడుతుంది. చదివితే ఎలా ఉంటుంది, చదవకపోతే ఎలా ఉంటుంది, చదివిన వాడికి ఎలా ఉంటుంది. కాబట్టి కఠోర శ్రమ ఉంటేనే ఇది సాధ్యం, అహోరాత్రులు శ్రమిస్తేనే ఇది సాధ్యం. ఇవి లేక రాక వస్తున్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు, డిఫరెంట్ ఉద్యోగాలు, స్పెషల్ ఉద్యోగాలు. కాబట్టి స్పెషల్ బ్రాండెడ్ వ్యక్తులకే వర్తిస్తాయి. దీంట్లో భాగంగా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ పైన పూర్తి గ్రిప్ ఉండి అటు జనరల్ స్టడీస్ పైన గ్రిప్ ఉంటే మాత్రమే ఇది సాధ్యము. కాబట్టి అదేవిధంగా డైట్ బీఈడీ లెక్చర్లకు మెథడు, కంటెంటు, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్లు కుదించవచ్చు, 2 పేపర్లు పెట్టవచ్చు. ఇంటర్వ్యూ అనేటువంటిది చాలామంది తిరస్కరించడం జరిగింది, చాలామంది ఇంటర్వ్యూ వద్దని తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా మనము పరీక్ష రాసే వాళ్ళలో కాకుండా ఉద్యోగాలు సృష్టించే వాళ్ళలో ఉండాలి. మరి దీనికి సంబంధించి కోర్సు ఉంది.
తెలుగు అకాడమీ పుస్తకాలు పెట్టాం, వేల పరీక్షలు పెట్టాం. మాకు ప్రశ్నాపత్రాలు తయారు చేయడానికే 45 రోజులు పట్టింది. మరి అలాంటిది 45 రోజుల్లో మీరు ప్రిపరేషన్ పూర్తి చేయాలనుకుంటే సులువుగా ఉన్న అవకాశం అకాడమీ పుస్తకాలు పెట్టాను. మీరు ఎక్కడ వెతికే శ్రమ లేకుండా ఒకే దగ్గర ఎడ్యుకేషన్ పేపర్లకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని మీరు పుస్తకాలు కూడా చూసి ఉండరు. దానికోసం అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి. ఎందుకంటే ఇది 30 కోట్లు 40 కోట్ల కంటే 100 కోట్ల విలువ తెచ్చే పోస్టులు కాబట్టి కేవలం 3,000 రూపాయలకి కోర్సు ఉంది. దీంట్లో ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంటాయి, క్లాసులు ఉంటాయి, మెటీరియల్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, మరియు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటాయి, తెలుగులో మరియు ఇంగ్లీష్లో పరీక్షలు మెటీరియల్ ఉంటాయి. మరి కాబట్టి ఖచ్చితంగా ఎందుకు చదవాలని మీరు ఆలోచించండి. ఏమి చదవాలి, ఎలా చదవాలి అని నాకు వదిలేయండి. మరి దీనికి సంబంధించి చూడండి, ఒకసారి మీరు ఉచితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. స్క్రోలింగ్లో కూడా ఉంది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కు సంబంధించి డైట్ బీ లెక్చర్ సంబంధించి ఎడ్యుకేషన్ పోస్టు మనం ఆల్రెడీ శిక్షణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ ఇచ్చాం, తెలంగాణలో హాస్టల్ వార్డెన్కి ఇచ్చాం. హాస్టల్ వార్డెన్లకు, టీచర్లకు, ఎవరికైనా సరే ఇది అనుకూలమైనటువంటి పరీక్ష, తెలిసిన పరీక్ష. కాబట్టి మనం కొట్టకపోతే మన పక్కవాడు కొట్టుకొని పోతాడు, మన తల బాదుకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ మూమెంట్లో మళ్ళీ లైవ్ క్లాస్ ఉంటాయి, సిలబస్ ఉంటుంది, అకాడమీ రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి, తర్వాత క్లాసెస్ పేపర్ 2, పేపర్ 3, తర్వాత లెవెల్ 2, లెవెల్ 1 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, కలర్ఫుల్ మైండ్ మ్యాపింగ్ పీడిఎఫ్లు ఉంటాయి, రివిజనల్ టెస్టులు 1, 2, 3, 4. ఈ విధంగా ఇలా చదివితే, ప్లానింగ్లా చదివితే ఈ ఉద్యోగాలు సాధ్యం. ఏమీ ఆలోచించకండి, ఏది పట్టించుకోకండి. మీరు పొజిషన్లో ఉండాలనుకున్నారు కాబట్టి కుర్చీ పైన పొజిషన్లో ఉండాలంటే కుర్చీ పైన పుస్తకాల ముందు కూర్చోండి. ఇవి మామూలు ఉద్యోగాలు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏజ్ డిసైడ్ అవుతుంది. అధికారులు వచ్చారు కాబట్టి, ఫిన్లాండ్కి వెళ్ళారు కాబట్టి క్వాలిఫికేషన్ కూడా తెలుస్తుంది మనకు. చెప్పా పెట్టకుండా నోటిఫికేషన్ వస్తుంది. ఏ సమయంలోనైనా ఇది లైన్లో ఉంది, సీక్వెన్స్లో ఉంది. మనం సీక్వెన్స్ తప్పకండి దయచేసి. మరి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ అనుమానం ఉన్నా సరే జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఖచ్చితంగా చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ దగ్గర మెసేజ్ పెట్టండి. మేము వెంటనే స్పందిస్తాం. కాబట్టి మీరు పెద్ద ఉద్యోగాలు మీ లక్ష్యమైతే మేము ఖచ్చితంగా చేతు ఇవ్వడానికి మేము సిద్ధం. ఆల్ ద బెస్ట్.